హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంతి మేస్త్రిని. ఫ్రెండ్స్, ఈ రోజులో వీడియో ఏంటంటే మనకొచ్చి జవ్వాడ దుర్గాప్రసాద్ ఆయన కామెంట్ పెట్టడం జరిగిందండి. సో ఏంటంటే ఆ కామెంట్ అంటే, అన్న మీరు G+1 బిల్డింగ్ గ్రౌండ్ వర్క్ చేశారు కదా. సో దాంట్లో ఈ రన్నింగ్ గ్రౌండ్ లైన్‌లో పైపుల కింద కాంక్రీట్ బెడ్ అనేది వేయడం జరిగింది. మీరు దాని నుంచి అంటే ప్రహరీ బేస్మెంట్ నుంచి ఎంత లోతు తీసుకున్నారు అని కామెంట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు చెప్పబోయేది ఏంటంటే, మనం శాండ్ వర్క్‌లో ఇప్పుడు కూడా మన దగ్గరలో ఉన్న సింహద్వారం అనేది ఉంటదనమాట. ఆ సింహద్వారం నుంచే మనం సింహద్వారం అడుగెత్తు నుంచి ఆ సింహద్వారం అడుగు కమ్మి అనేది ఒక చోట 3 అంగుళాలు ఉండొచ్చు. ఒక చోట 4 అంగుళాలు ఉండొచ్చు. ఒక చోట 5 అంగుళాలు కూడా ఉండొచ్చు. సో మనం అడుగెత్తు అనేది ఖాయం చేసుకుంటా ఉంటాం. అక్కడేంటంటే సిద్ధాంతులు చెప్పిన ప్రకారంగా మనం ఈ ఫ్లోరింగ్ లెవెల్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ G+1 బిల్డింగ్ మీకు చూపించాను కదా. ఈ అండర్ డ్రైనేజ్ గ్రౌండ్ ఏరియాలో ఆ బిల్డింగ్ ఏంటంటే సిద్ధాంత్ గారి పర్యవేక్షణలో జరుగుతుందన్నమాట. ఆయన చెప్పింది మనకేంటంటే, సింహద్వారం అడుగెత్తు నుంచి వరండా అంటే మెట్ల ముందు గుమ్మం ముందు వరండా అనేది ఉండడం జరిగింది. అదనేది అడుగెత్తు నుంచి కరెక్ట్‌గా 6 అంగుళాలు ఉండాలి పించింగ్ అనేది. అలాగే మనకి ఆ 6 అంగుళాల నుంచి ఉత్తరం వైపు సందనేది 3 అంగుళాలు ఉండాలి. సో ఇలాగా మనకి చెప్పడం జరిగింది. మనం ఆ ప్రకారంగా చేయాలి. వాళ్ళు చెప్పింది మనం తూచా తప్పకుండా పాటించాల్సిందే. ఇతరులు చెప్తే మనం వినాల్సిందే. దాంట్లో మార్పులు, చేర్పులు లేదా మన ఇష్టం ఉన్నట్టు మనం చేయకూడదు. ఫ్రెండ్స్, ఇది గుర్తుంచుకోండి. అలాగే మీకు చెప్పబోయేదేంటంటే, ఈ ప్రహరీ బేస్మెంట్‌లనేది మనకి ఈ బిల్డింగ్ యొక్క కన్‌స్ట్రక్షన్ చేసినప్పుడు బేస్మెంట్‌లు కట్టినప్పుడు ఈ ప్రహరీ బేస్మెంట్ కూడా కట్టడం జరుగుతుందన్నమాట. సో అదేంటంటే కరెక్ట్‌గా ఉండకపోవచ్చు. ఇప్పుడైతే మీకు ఇప్పుడు గ్రౌండ్ ఏరియాలో పెట్టాను కదా బిల్డింగ్ వచ్చి, దాంట్లో అయితే అసలు ప్రహరీ లేదండి వాస్తవం చెప్పాలంటే. తూర్పు వైపు ఏదంటే చిన్న గట్టు కట్టారు అంతే. పక్క స్థలం ప్రహరీనే ఈళ్ళు కూడా వాడుతున్నారు ప్రస్తుతానికి. తర్వాత కడతారో లేదో తెలీదు. మనం వర్క్ చేసేటప్పటికైతే అసలు లేదు. సో మీకు అది కూడా కొంచెం వీడియోలో పక్కన చూపెడతాను మీకు. ప్రహరీ అనేది చిన్న వరసేశారు అంతే. అంటే ఫస్ట్ ప్లానింగ్ ఉన్నట్టుంది. టాక్ మేస్త్రి గారు మనం ఇచ్చిన ఈ ఫ్లోరింగ్ లెవెల్ కన్నా అదొక 2 అంగుళాలు డౌనే ఉంది. సో మీకు చెప్తున్నానండి. ఈ ఫ్లోరింగ్ కరెక్ట్‌గా మనకి లెవెలేసుకొని వాటర్ పెట్టుకుంటాం. సో ఈశాన్యంలో పళ్ళం, అలాగే వాయుమూలకు లేపుతాం కదా. వాయుమూల నీళ్ళు ఈశాన్యంలోకి వచ్చేలాగా పెడతాం. ఆ ప్రకారంగా మనం దారానికి ఫ్లోరింగ్ లైన్ చేసి, దాన్ని బట్టి మనకి బెడ్ కొలత అనేది తీసుకొని, ఆ ప్రకారంగా మనం బెడ్ ఏసుకుంటాం అన్నమాట. సో ఎంతకైనా మంచిదని ఒక అంగుళం, అరంగుళం పల్లం చేసుకోవడం మంచిది. దాని మీద మనం పైప్ నడిపించాం. సో మనకేంటంటే ఈ ఫ్లోరింగ్ అంటే చాంబర్ పై ఎత్తు నుంచి లోతు అనేది 10.5 రావడం జరిగింది. 10.5 అంగుళాలు. 10.5 అంగుళాలు రావడం అయితే జరిగింది. సో అంటే మనం ఏంటంటే ఒక అరంగుళం కిందకు వేసాం. అంటే కింద కొద్దిగా సున్నం కొడతాం అన్నమాట. లెవెల్‌గా ఉంటాయి. అక్కడక్కడ కొంచెం ఏమైనా బెడ్లు పిక్కలో లేసే అవకాశం ఉంటది. ఆ రోజన్నీ వెంటనే చేసి వెంటనే ఏసామన్నమాట. చిన్న పని కదా! చిన్న వర్కు, చిన్న బిల్డింగు. సో దానివల్ల ఏంటంటే మనకి కరెక్ట్‌గా మనకి ఆ ఫ్లోరింగ్ నుంచి ఉత్తరం ఫ్లోరింగ్ లెవెల్ నుంచి చాంబర్ అయితే 10.5 రావడం జరిగింది. అంటే 11 అంగుళాలు మనం బెడ్ ఏసామన్నమాట ఫ్లోరింగ్ నుంచి. సో మనం అలా ఖాయం చేసుకోవాలి. సో పల్లెటూరులో అంటే స్థలాలు కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి అక్కడేంటంటే ప్రహరీ బేస్మెంట్ అనేది కొంచెం ఖాయం చేసుకుంటారు. ప్రహరీ బేస్మెంట ఫినిషింగు అంగుళం లేపుకొని దాని నుంచి మన ఇష్టం లైన్‌ని బట్టి బిల్డింగ్ వచ్చిన లైన్‌ని బట్టి 10 అంగుళాలు అవ్వచ్చు, 11 అవ్వచ్చు, కనీసం అడుగు. ఆ లెవెల్‌లో మనం బెడ్డేసుకొని పైపులనయితే నడిపించుకోవచ్చు. ఇబ్బందయితే ఏమి ఉండదు. ఫ్రెండ్స్, మీకు జవ్వాడ దుర్గాప్రసాద్ బ్రో పెట్టిన కామెంట్‌కి నేను సమాధానం కరెక్ట్‌గా ఇచ్చాననే అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్లుంటే మళ్ళీ కామెంట్ చేయండి. అలాగే మన సబ్‌స్క్రైబర్లందరికి కూడా మీకేమన్నా పనిలో డౌట్లుంటే కామెంట్ పెట్టండి. మీకు వివరించడానికే సాధ్యమైనంత నేను ప్రయత్నిస్తానండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. సో నెక్స్ట్ వీడియో ఏంటంటే మనకి బ్యూటీ పార్లర్‌లో శానిటరీ వర్క్ అనేది చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో అనేది మీకు అప్‌లోడ్ చేస్తానండి త్వరలో. అలాగే మనకొక చిన్న అపార్ట్మెంట్ అంటే 5 స్టేర్ల బిల్డింగ్ వచ్చేది. సో అది 10 ఫ్లాట్‌లు చేయొచ్చు. వాళ్ళేంటంటే కావాలనే పెద్ద ఫ్లాట్‌లు. సో రూ. 1,00,00,000 ఇంచుమించు పైనే ఫ్లాట్‌లొచ్చి 5 స్టేర్‌లని 5 ఫ్లాట్‌లు కట్టడం జరిగింది. దానికి సంబంధించింది మీకు వాస్తు ప్రకారంగా అసలు మన ప్లాన్ ఎలా ఏసుకోవాలి? అలాగే అసలు మన సామాన్లు ఏ ప్రకారంగా రాసుకోవాలి? అనే వీడియోలు కూడా అప్‌లోడ్ చేస్తానండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. మనం మళ్ళీ వీడియో కలుద్దాం.